ట్రైలర్ రాగానే ఇందులో వచ్చిన ఒక సీక్వెన్స్ త్రిశూలంతో బాలకృష్ణ అలా నడుచుకుంటూ వస్తే చుట్టూ అందరి తలకాయలు అలా లేచిపోతూ వచ్చిన షాట్ ఒక మామూలు హైప్ అయితే క్రియేట్ చేయలేదు. ఇలాంటి సీనియర్లతో కూర్చొని అవకాశాన్ని కలుపుతుంది. థ్యాంక్స్. కేటు గోస్ట్ గార్డెన్ అనాలి దీనికి. ఏదో చేస్తూ ఉండగా పిల్లలు ఏదో ఆశపడుతున్నారని ఆ శక్తిని ప్రసాదిస్తున్నాడు, చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే దీనికి మనము ఈ సందర్భంగా మనం థ్యాంక్స్ డైరెక్టర్ బోయపాటి గారు చెప్పాలి. ఎందుకంటే అలాంటి ఒక ఎమోషనల్ డ్రామాని ఆయన మాకు ఈ బట్టే దీనిలో దానికి మనం ఎలా యాడ్ అవుతాం అనే దానికి గొప్ప డైరెక్టర్ మనం థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అది ఫస్ట్ టీజర్లో అద్భుతంగా అయినా అన్ని లాంగ్వేజ్లో కొత్తగా దాన్నే ట్రోల్ చేసి పెట్టి నొక్కి అంటే దానికి ఎంత పేరు వచ్చిందో ఒక విధంగా ట్రోలింగ్ కూడా అలాగే జరిగింది. అది మీ దృష్టికి వచ్చిందా? జరుగుతుంది, సహజం. ఏది కూడా ట్రోలింగ్ అనేది సహజం. ఎందుకంటే అది కావాలి. అలాంటి ట్రోలింగ్ ఉంటేనే మనం కొంచెం అలర్ట్గా ఉంటాం అనేది మేము అనుకుంటాం. దాన్ని తప్పుగా మనం ఊహించుకోకూడదు, సహజంగా కావాలి. ఇప్పుడు ఏంటంటే అన్నగారు యాక్చువల్గా ఏంటంటే ట్రోలింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి అంటే పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉందో ప్రపంచం మొత్తం కూడా పాజిటివ్ నెగిటివ్ నడుస్తుంది. ఎక్కువగా నెగిటివే ఎక్కువ ఫోకస్ అవుతుంది. కాబట్టి అలాంటి అనేది కామన్, వాళ్ళ ఉద్దేశంలో అలా తప్పు కనిపించవచ్చు. ట్రోలింగ్స్ కూడా వస్తుంటాయి. దాన్ని మనకేమన్నా దాన్ని గమనించి నెక్స్ట్ టైం అలా చేయకుండా ఉంటాం. పద్ధతి గురువులు అనుకున్నాం అనేది మేము అనుకుంటాం. గురువులు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మన తప్పులు చాలా క్షుణ్ణంగా ఎతికి పెడుతున్నప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మనం ఎలాంటి భావన వాళ్ళ మీద రాకూడదని మేము మా సైడ్ నుంచి. అంటే అఫ్కోర్స్ సినిమా అఖండ 2 ఒక విధంగా ఆధ్యాత్మిక భావన ఆ క్యారెక్టర్కి తగ్గట్టు మీరు కంపోజ్ చేసి ఉండొచ్చు. బట్ వేరేస్ ఇప్పుడు ఒరిజినల్గా చూస్తే న్యాచురల్ ఫైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్తున్నారు ఫైటర్స్. సో వాళ్ళకి అది ఎవేగా ఉండి ఆ ట్రోలింగ్ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా? ఎలా అది? ఎందుకనంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు కొంతమంది ఉన్నారు అసలు శివుడు భక్తి శివుడు శక్తి అంటే తెలియని మనుషులు కొంతమంది ఉండాలనుకోండి. వాళ్ళు తప్పు అట్లా తెలియదు వాళ్ళకి. అప్పుడు మనం ఆ శక్తిని శివశక్తి ఒక మనిషికి ఒక దైవ శక్తి మన లోపల వస్తే, అదే మన లోపల అంటే ఒక హీరో లోపలికి వస్తే ఒక ఫీక్లో ఒక మనిషికి మనకు తెలియకుండానే ఒక దేవుడు ముందు ఊరేగింపు జరుగుతుంటేనే ఒక మనిషి జరుగుతుంటే తెలియకుండా కామన్ మీద కూడా ఊగిపోతాడు. అతను తెలియకుండా ఒక తాండవం వేస్తుంటాడు. అర్థమైంది నీకు? అలాంటిది ఒక హీరోలోకి వచ్చి ఒక నెగిటివ్ ఓవరేషన్ వల్ల కొంతమంది చనిపోతున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఆయనలోకి వచ్చి కృష్ణ భగవాన్ చెప్పాడు భగవద్గీతలో ఎక్కడెక్కడ అనేది ఉందో ఆ సమయంలో నేను వస్తానన్నట్టు. అలాంటి ఒక శక్తి హీరో లోపలికి వచ్చి ఇలాంటి ఒక ఫైట్ చేస్తున్నప్పుడు ఒక లిమిట్ ఉన్నదని మా ఫీలింగ్ అనుకుంటున్నాం అన్నమాట. ఓకే, అది ఏంటి పర్టికులర్గా ఆ షాట్కి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఎప్పుడు మనకు త్రిశూలం అనేది అంటే శివతత్వానికి ఆయుధం. ఆయుధం అనేది దాంట్లో ఒక శక్తి కూడి ఉంటుంది అనేది మనం ఎప్పుడు అనుకుంటుంది. దాంతో వెళ్తాం, దాంతో ఉంటుంది. ఆ శక్తి దాన్ని తిప్పితే దాంట్లో ఉండే వైబ్రేషన్స్, దాంట్లో ఉండే పవర్ను కూడా డీలింగ్ చేసుకుంటూ వెళ్తుంది అనేది మేము దాన్ని కంపోజ్ చేసేది. అంటే బాలకృష్ణ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని మీరు అది కంపోజ్ చేశారు. అదే ప్లేస్ లో వేరే హీరో అది ఏ హీరో అయితే చాలా అంత యాక్సెప్ట్ చేయకపోవచ్చు. దీన్ని 99% యాక్సెప్ట్ చేయగలిగారంటే ఎట్లా ఒక 10 నెంబర్స్ అనేది సహజంగా ఉంటుంది. ఎందుకంటే అందరికి నచ్చకూడదు. సహజంగా ఈ ప్రపంచం అనేది అందరికీ ఒకే దేవుడు అందరికి నచ్చడు. వేరే దేవుడు వస్తాడు, ఆ దేవుడు వస్తుంది, ఈ దేవుడు వస్తాడు. అట్లాగనే అందరికీ ఒకే నచ్చాలని లేదనమాట. అందుకని అలాంటి వాళ్ళు ఉంటారు, ఉండాలి. అది ప్రకృతిలోనే నిర్మించబడింది. ఎందుకంటే మహాభారతం తీసుకో, కౌరవులు పాండవులు ఉన్నారు కదా. మరి ఆయన ఆ కాలంలో అందరూ మంచోళ్ళు ఉండాలి కదా. మరి కౌరులు ఎందుకు ఉన్నారు అంటే ఏదో ఉండాల్సిందే. ప్రకృతిలోనే ఇలా డిజైన్ జరుగుతుంది కానీ మేము అనుకుంటాం. ఓకే, అందుకని తప్పు కాదు వాళ్ళది అని మేము అసలు నేను అనుకుంటాను. మా అన్నగారితో మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు చాలా మాట అనమాట. అంటే ఈ కాలంలో ఏంటంటే దైవతత్వం కంటే మాయతత్వం ఎక్కువ నిండిపోతుంది జనం. అంటే ఒక భక్తి, పూజి, విశ్వాసం, మనిషి తల్లిదండ్రులు, గౌరవం, గురువు, దైవం అనేది ఈ కొంచెం లేటెస్ట్ యూత్ కొంచెం దూరం అవుతున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి ఒక దైవకు సంబంధించిన మంచి భక్తిపూర్వకంగా ఆ శివతత్వాన్ని, ఓంకారాన్ని మనం దాన్ని స్మరించుకొని
వీటితోటి ట్రావెల్ చేయటం అనేది ఇలాంటి ఒక సినిమాలో రావటం అనేది కూడా చాలా అదృష్టంగా భావించాలి మనంతా, మన ఇండియన్స్. అలాంటి ఆలోచన బోయపాటి గారు రావటం, ఇలాంటి ఒక ఇలాంటి థాట్ని తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికి తీసుకెళ్తాం. కుంభమేళం అనేది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈ సంవత్సరంలో మనకు జరిగిన దాంట్లో ఒక హైయెస్ట్ పాయింట్, అంటే ఇన్ని కుంభమేళలో కూడా గొప్పతనం, అలాంటి దాంట్లో కూడా షూట్ చేయటం. మేము అలాగే హీరో గారికి మేము ఒక కింత ఈబూతిని మేము ఆయన మీద జల్లి ఉంటాం, బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, చూసే ఉంటాం. ప్రతి ఒక్క అంటే షార్ట్కి మన సినిమాలో చూసిన మన కూడా మన ఈబూతి మొత్తం మన మీదకి వచ్చి మనం కూడా దైవంగా ఫీల్ అవుతాడు అని అంటానికి 100% ఈ సినిమాలో ఉంటుంది. మనం తెలియకుండా మానవులు మన పొద్దున్నే దేవుడి దగ్గర పూజ చేసుకుని చిన్న ఈబూది పట్టి పెట్టుకుంటాం, తెలియని ఒక ఫీల్ ఉంటుంది, చిన్న ఫీల్ ఉంటుంది, అది చూడంగానే ఒక దైవం మాత్రం అనిపిస్తుంది. అలాంటి ఈబూది ఆయన ఒంటిలో పోసి అంటే బయట బాడీలోంచి ఈబూది బయటకు వస్తుంది.